హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాల. కూటమి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పరిస్థితులు చక్కదిద్దేదానికే దిక్కుదోచినటువంటి పరిస్థితి, అయోమయ పరిస్థితి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డికి, వైకాపాకి రాద్ధాంతం చేయడం తప్ప ఓ సిద్ధాంతం లేని పార్టీ, ఓ పద్ధతి పాడు లేని పార్టీ నాయకుడు వైకాపా నాయకుడు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, నాయకులు దోచేసిన లక్షల కోట్ల దోపిడీని ఏ ఆర్థిక నిపుణుడు లెక్కలు తేల్చలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన అధికారంలోకి రాగానే 2019లో ముఖ్యమంత్రిగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాడు. ఆయన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది ప్రజల విజయం అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు తను చేసిన పాపాలకి, తన ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీకి దేవుడు వేసిన శిక్ష అని ఎందుకు ఒప్పుకోలేకున్నాడు? ఒక దైవాంశ సంభూతుడిలాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడో ఆ దేవుడు వేసిన శిక్షే 11 సీట్లు, ప్రతిపక్ష హోదా లేకుండా ఆ దేవుడే చేశాడు. ఈరోజు నెల రోజులకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. 57% ఓట్లు, 93% సీట్లు వచ్చిన భారతదేశంలోనే ఏ ఎన్నికల్లో, ఏ రాష్ట్రంలో, ఒక్కసారి తమిళనాడులో ఏదో వచ్చినట్టుంది, 93% సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజుల్లో రద్దు చేయాలంట. అసలు ముఖ్యమంత్రి గారు ఇంకా లెక్కలు చూసుకునేదానికే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక కొత్త నాయకుడిగా ప్రభుత్వంలోకి మొదటిసారి వచ్చినట్టుగా ఉంది మా పరిస్థితి. 50 రోజులు దాటిపోయినా ఎక్కడ ఏం జరిగిందో, ఏ శాఖలో ఏమి లోన్లు తెచ్చారో, ఏ శాఖలో ఏం కుదవ పెట్టారో, ఏ శాఖ ఆస్తులు ఎవరికి రాసిచ్చారో అర్థం కానిటువంటి పరిస్థితులు. వీళ్ళు మా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు. 5 సంవత్సరాల కాలం ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దమనకాండ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల.
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందంట. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదంట. రాజ్యాంగ వ్యవస్థలు కోల్పోయామంట. పోలీసులు సహా యంత్రాంగాలన్నీ నిర్వీర్యం చేశారంట. ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఢిల్లీలో అసెంబ్లీ ముందు నిలబడి మన ఎవరో ఒక ఆఫీసర్ని పేరు పెట్టి పిలుస్తూ, గుర్తుంచుకో 3 సింహాలు ఉండేది, మీరు నాయకులకు సెల్యూట్ కొట్టేదానికి కాదంట. అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ప్రవర్తిస్తున్నాడని. ఈ దేశం అంతా ఒక రాజకీయ పార్టీ కాదు, ప్రజా సంఘాలు కాదు, మాజీ అధికారులు కాదు, మొత్తం మీడియా వ్యవస్థ ఒక్కటే మాట్లాడారు. ఏ రాచరిక వ్యవస్థలో, ఈ ప్రపంచంలో ఏ నియంత పాలన దేశం కాదు, ఏ నియంత పాలనలో కూడా జరగని దౌర్జన్యకాండ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలనలోనే సాగిందని. అట్టాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ పాలన గురించి, పోలీసు కేసుల గురించి, వేధింపుల గురించి, అరెస్టుల గురించి, హత్యలు జరిగిపోయినాయి అంట. 36 హత్యలు. ఎన్నికలకు ముందు 2019 ముందు కూడా ఇదే చెప్పారు. వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారు. డిఎస్పీల ప్రమోషన్లు మొత్తం ఒక కులానికే. పింక్ డైమండ్ ఎన్ని చెప్పాలో అన్ని చెప్పారు. ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని ఇక్కడ జరిగే వినూత్న కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దేటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి దోపిడీ, రేషన్ బియ్యం నుంచి తెల్లరాయి క్వాడ్జి వరకు, అది ఇసుక, గ్రావెల, ఏ మైనింగ్ వనరుల, లేక అది భూముల, అది ఏ రకమైనటువంటి వ్యాపారం అయినా, అది పాన్పరాగా, గంజాయ, డ్రగ్సా, ఒక ముఖ్యమంత్రి కుటుంబం, ఒక ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్, సారాయి, రాళ్ళు, గ్రావెలు, ఇసుక అమ్మిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ నిలిపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం. మీరా మా గురించి మాట్లాడేది? 1000 ఎకరాలు, ఒక్కొక్క జిల్లాలో 1000 ఎకరాలు బయటకు వస్తున్నాయి. ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టింది చూశారు. 1000 ఎకరాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు. మళ్ళీ పాత స్కీమ్నే మొదలుపెట్టారు. ప్రభుత్వం మీద దాడులు అయిపోయినాయి. విజయసాయిరెడ్డి గారు మళ్ళీ కులం కోణం మొదలుపెట్టారు. కమ్మ సామాజిక వర్గం గురించి మళ్ళీ మొదలుపెట్టారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కమ్మ కులం గురించి, కమ్మ వ్యాపారస్తుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి, కమ్మ ఆఫీసర్ల గురించి నీచంగా మాట్లాడారు, వేధించారు. ఆఖరాకి నాయకులు వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, రామోజీరావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నోటికొచ్చినట్టు మాట్లాడి ఒక విద్వేషాలు రెచ్చగొట్టి కులాల విభజనకి ప్రయత్నం చేశారు. ఫలితం ఏంటి? 151 నుంచి 11కు వచ్చారు. ఇంకా సిగ్గురాల జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి. మీలో 11 సీట్లతో కొంత మార్పు వస్తుంది అనుకున్నాం.
మిమ్మల్ని ఓట్ల రూపంలో ఈవీఎంల ద్వారా ఈ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రభుత్వం మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదని చెప్పుతో కొట్టినట్టు ఈవీఎంలు నొక్కి నొక్కి 11 సీట్లు ఇస్తే మీకు అవి కూడా వచ్చాయి కాదు, కొన్ని తప్పులు జరిగి 1, 2 ఆగిపోయింది. మళ్ళీ మొదలుపెట్టారు. నేను నేరుగా ఒక్కటే అడుగుతున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని, ఏబిఎన్ రాధాకృష్ణ గారి పాదాభివందనం చేసినప్పుడు కులం గుర్తు రాలేదా? రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు గారికి సాష్టాంగ నమస్కారాలు చేసినప్పుడు కులం ఏందో తెలీదా? మీ అవసరాలు, మీ రాజకీయ అవసరాలు, లేదా రాజీలు చేసుకోవాలన్నప్పుడు ఏమైనా చేస్తారు. ఈరోజు మళ్ళీ మొదలుపెట్టారు. TV5 మహా న్యూస్ విమర్శలు చేస్తే నేరుగా కులాల పేరు పెట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోస్తున్న ఎన్టీవీది ఏ కులం, నరేన్ చౌదరిది ఏ కులం? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిస్సిగ్గుగా గుడ్డలిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న TV9 రజనీకాంత్ ఏ కులం? మిమ్మల్ని మోస్తే, మీ జెండా మోస్తే, మీకోసం ఇతర నాయకుల మీద నోటుకొచ్చినట్టు ఏదైనా మీడియా ద్వారా ప్రచారం చేస్తే కులాలు గుర్తుకు రావా? మీరు చేసే అరాచకాలను ఎవరైనా బయట పెడితే దానికి కులాన్ని అంటగడతారా అని అడుగుతున్నా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఇతర దేశాల నుంచి వచ్చి ఫార్మా రంగంలో ఒక మంచి పారిశ్రామికవేత్త అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఒక అవినీతి పరుణ్ణి చేశాడు. ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మార్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనతో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో తెలీదా? నవయుగ సివి రావు గారితో కలిసి వ్యాపారాలు చేసినప్పుడు ఏ కులమో మీకు తెలీదా? ఈరోజు నీ బినామీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బినామీ విశ్వసముద్ర శశి 5 సంవత్సరాలు నీ బినామీ ఏ కులం అయింది? మీ వ్యాపారాల కోసం, మీ అక్రమాల కోసం కులాలు అడ్డురావు. నోటికొచ్చినట్టు తిట్టే ముందు వీటికి సమాధానం చెప్పండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కమ్మాసు వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ జాతి కోసం దోచిపెట్టాడని మాట్లాడారు. 50 సంవత్సరాల చరిత్రలో విశాఖపట్నంలో అది ఒక ఇండస్ట్రియల్ హబ్, బిజినెస్ సెంటర్. అనేక రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్లో అనేక కులాలు అక్కడ ఉన్నాయి. అది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. వాళ్ళ వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? 5 సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిని ఓడించిన మీకు బుద్ధి రాలా? ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాలు పరిపాలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. ఈరోజు లక్షల మంది క్యూలు కడుతున్నారు. మీ దోపిడీని, అయ్యా మా భూములు ఇలా అయిపోయినాయి, మా ఆస్తులు లాక్కున్నారు,
మా వ్యాపారాలు లాక్కున్నారు. ఏనాడైనా విశాఖపట్నంలో ఈ పరిస్థితి ఉండిందా అని అడుగుతున్నాం. కులాల ప్రస్తావన తెచ్చే ముందు ఒక్కదానికి సమాధానం చెప్పవా విజయసాయిరెడ్డి? నీ వియ్యంకుడు పేలుపాలెం రాంప్రసాద్, నీ వియ్యంకుడు అరబిందో చైర్మన్, ట్రంక్ రోడ్డు శివప్రియ హోటల్ నుంచి హైదరాబాద్ పోయాడు ఆయన, ఆ పాత ఎంకురెడ్డి టీ స్టాల్ కాడి నుంచి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన రాంప్రసాద్ నాయుడు కాదే, రాంప్రసాద్ రెడ్డి. ఆయన అరబిందో కంపెనీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సహించాడా లేకపోతే కులం గుర్తు చేసుకున్నాడా? జీవీకే టి సుబ్బరామరెడ్డి, ఈరోజు జీవి ప్రసాద్, గుణపాటి ప్రసాద్ రెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి, వీళ్ళందరూ కులాలు చూశారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా? ఈరోజు అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ రెడ్డి, ఐవీఆర్సీఎల్ ఇందు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఐవీఆర్సీఎల్ కంపెనీకి అక్కడ గేమ్స్ జరిగితే ఒక మోడల్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫైనాన్షియల్ సిటీ ఎవరు కట్టారు? ఐవీఆర్సీఎల్ సుధీర్ రెడ్డి కట్టాడు. ఈరోజు హిందూ కంపెనీ శ్యాంప్రసాద్ రెడ్డి కట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక నువ్వు వచ్చాక ఏమైంది? ఐవీఆర్సీఎల్ కంపెనీ దివాలెత్తారు. హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి కేసులు దోపిడీకి గురయ్యాడు. ఈరోజు రామ్కి నీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఎవరి హయాంలో ఆయన పారిశ్రామికవేత్తగా మారాడు? కులాలు ఏమన్నా చూశాడా ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారు, దేశం కాదు ప్రపంచం ఏఐజీ హాస్పిటల్ వైపు చూస్తుంది. ఎవరు ఆయన? నాగేశ్వర రెడ్డి గారు, నాయుడు కాదే. ఈరోజు సత్యం రామలింగరాజు, ఈరోజు సీనిరాజు గారు శ్రీ సిటీ, ఎన్సిసి, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఈరోజు ఢిల్లీ, హైదరాబాద్, ప్రపంచం అంతా ఎయిర్పోర్ట్ల నిర్మాణ రంగంలో ఈరోజు జీవీకే ఉందన్నా, జిఎంఆర్ ఉందన్నా, కులాలు చూడలా ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు ప్రపంచం అంతా వ్యాపార మార్గాలను అన్వేషించి ప్రోత్సహించి తెలుగు ప్రజలని ఈ దేశానికి ఒక ఆస్తిగా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మొత్తం కంపెనీలు ఎల్ఎన్టీకి ఓనర్ ఎవరు? కులము మతము ఏమన్నా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, నీ తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, మీ హయాంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని సంవత్సరాలు రోజులు మేము ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాం అని చెప్పిందే. ఈ దేశం ప్రపంచం అంతా కాంట్రాక్టులు చేసే ఎల్ఎన్టీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రానని చెప్పింది. ఏంది దాంట్లో మతలబు? దీనికి సమాధానం చెప్పగలవా విజయసాయిరెడ్డి? నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, మీకు ప్రజలు చెప్పుతో కొట్టినా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, వర్గాలు వైకాపాని తరిమి కొట్టినా మీలో మార్పు లేదు, పరివర్తన రాదు. మళ్ళీ కులాల ట్రాప్ మొదలుపెట్టారు. అందుకే కూటమి నాయకులకైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు విన్నపం చేస్తున్న విజ్ఞప్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని ట్రాప్లోకి లాగుతుంది. కులాల పేరుతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ధోరణి వ్యవహరిస్తున్నారు. మనం తిట్టాలా, తన్నాలా, కొట్టాలా, దాన్ని ప్రచారం చేసుకోవాలా, మా మీద దాడులు జరుగుతున్నాయని. ఫోటోలు చూడండి, అందరికీ చీరలు కట్టి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి పోస్ట్